చెప్పేటువంటి వాడిలో ఎంత శక్తి అయితే ఉంటుందో అడిగేటువంటి వాళ్ళలో కూడా అంతే శక్తి అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ప్రతిరోజు కూడా ఎంతోమంది రిపోర్టర్లు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఈ రవిశాస్త్రి అనేటువంటి అతని నిరవి టీవీ ఛానల్ రిపోర్టర్, ఆయన ఎంతో తాత్విక జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ రవిశాస్త్రి గారికి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి జరిగినటువంటి సంభాషణ చూడండి. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం ఎక్కడుంది? మంచం మీద ఉంది. కలలు కంటున్నావు, ఎవడో నిన్ను కొట్టినట్లు, నిన్నెవడో కొట్టినట్లు, సముద్రంలో వాడిని నెట్టినట్టు, నువ్వు పోయి రక్షించినట్లు. నువ్వు చూడనటువంటి వ్యక్తులు కూడా ఒక్కోసారి నీ కలలో వస్తుంటారు. కాబట్టి అప్పుడు మరి ఏది నిజం? కల గనేటువంటి వాడు నిజం అనాలా, కలలో ఉన్నటువంటి వ్యక్తులు నిజం అనాలా? గురువుగారు అంటారు, మంచం మీద ఉన్నటువంటి ఏ శరీరం అయితే ఉందో అదే దేవుడు. చూడండి ఏం చెప్పారు, కలలో కనిపించేటువంటివన్నీ కూడా జీవులే అని చెప్తున్నారు. ఈయన ఒక విషయంలో మెలకువే నిద్ర, నిద్రే మెలకువ అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. మెలకువే నిద్ర, నిద్రే మెలకువ అన్నాడు. అంటే ఏంటి అని అడిగాడు ఆయన రవిశాస్త్రి. అంటే ఏం చెప్తున్నారు చూడండి, కల కనేటువంటి వాడు నేను మెలకువలో ఉన్నాను అనే అంటాడు కలలో. చూడండి, కలలో ఏమంటాడు? నేను మెలకువతోటే ఉన్నాను అని అంటాడు. మెలకువతో లేకపోయినట్లయితే అసలు ఆ కళలు అనేటువంటివి రావు. కళ కనేవాడికి తెలుసు అది ఒక కళ అనేటువంటిది. ఆ కళను తాను కంటున్నాను అని, అలా ఉండేదే మెలకువ. అందుకే కలే మెలకువ, మెలకువే కళ అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కళలో ఉండేవాడి మెలకువ కాదు, అది మెలకువగానే అనిపిస్తుంది, కానీ మెలకువ కానే కాదు. ఎందుకంటే కళ రానిదే రాదు ఆ మెలకువ. కళను కనే మెలకువ ఉందే, అది కళ ఉన్నా ఉంటుంది, కళ లేకపోయినా కానీ ఉంటుంది. అయితే కళలో వ్యక్తి జాగ్రత్త అవస్థలో ఉంటాడు, కళ కనే వ్యక్తి స్వప్నంలో ఉంటాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే, కాదు, కళ కనేవాడు కళ కంటున్నా సరే జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు. కళలో ఉన్నటువంటి వాడు అక్కడ మెలకువలో ఉన్నా సరే స్వప్నావస్థలో ఉంటాడు. అంటే కళ గనేటువంటి వాడు జాగ్రత్త అవస్థ. అందుకే అన్నీ కూడా కళలో వాడికి గుర్తుంటున్నాయి. కళలో వచ్చేటువంటి వాళ్ళే స్వప్నావస్థలో ఉంటారు అని అంటాడు గురువుగారు. అసలు ఈ జాగ్రత్త అవస్థ అంటే ఏంటి, స్వప్నావస్థ అంటే ఏంటి అనేదానికి చెబుతున్నాడు. ఒకటికి ఒక అవస్థ జాగ్రత్త అవస్థ, అదే అవస్థ ఇంకొకటికి స్వప్న అవస్థ అవుతుంది. అవి రెండు కాదు, ఎవడి కళ వాడిది. ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులకి కళలు ఒకటే వస్తాయా? రానే రావు. ఎవడి కళ వాడిది, ఎవడి ఇబ్బందులు వాడి, ఎవడి బాధలు వాడి. ఇద్దరి కళ ఒకటి అనేటువంటిది కానే కాదు. మరి తురీయం అంటాం కదా, తురీయావస్థ అంటే ఏంటి అని అంటే చెప్తున్నాడు గురువుగారు. తురీయం అంటే అసలు ఆ నాలుగింటిలో ఉండేటువంటి తురీయం కానే కాదు. మీకు తెలిసింది, మీకు అనిపించింది ఏదైతే కానిదో అదే తురీయం, అదే తురీయావస్థ. మరి అదే సత్యం అనుకోవచ్చా? ఎవడొద్దు అన్నాడు. ప్రతి ఒక్కరూ అనుకునేటువంటిది ఆ విధంగానే, తాను అనుకున్నదే సత్యం అని. స్వర్గాలు సుఖాలు అనేటువంటివి ఉన్నాయా అని అంటే గురువుగారు అంటారు, ఉన్నాయి. దాన ధర్మాలు చేసినటువంటి వాడు స్వర్గానికి పోతాడని, అదే అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి వాడు నరకానికి పోతానని అంటాడు. అంతా ఒట్టిది. అసలు స్వర్గము లేదు, నరకము లేదు. నువ్వు అనుకున్నటువంటి జరిగితేనేమో స్వర్గం. ఇప్పుడు పూజారి గారిని చూస్తున్నారు కదా, ఇదిగో ఈయన పూజారి గారు, ఈయనకి ఒకరోజు ఒక 10,000 రూపాయలు వచ్చాయనుకోండి, గురువుగారు అప్పుడు ఆనందపడతారుగా, అవునా? అప్పుడు మీకు స్వర్గం. అదే 1 రూపాయి వచ్చిందనుకోండి, ఎంత కష్టపడ్డా అని, అదే నరకం. కాబట్టి నీవు అనుకున్నటువంటి జరిగితేనేమో స్వర్గం, లేకపోతేనేమో నరకం. అంతేగాని ప్రత్యేకంగా స్వర్గ నరకాలు అనేటువంటివి లేనే లేవు. నీవు నీ తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే ఆయన పరమేశ్వరుడు రాశాడు వీడి జీవితం ఈ విధంగా పోవాలి అని. కాబట్టి నువ్వు మంచి చేసినా కానీ నీ తప్పు లేదు,
చూడండి ఏమంటున్నాడు గురువు గారు, నువ్వు మంచి చేసినా నీ తప్పు లేదు, చెడు చేసినా నీ తప్పు లేదు. ఎవరి తప్పు ఇదంతా? ఆయనది తప్పు. ఆయన అలా రాశాడనమాట నీకు. కాబట్టి స్వర్గ నరకాలు లేనే లేవు అన్నాడనమాట. మరి జననం మరణ చక్రం అంటారు కదా, దాందేంది అని అడిగాడు. అసలు జనన చక్రం లేదు, మరణ చక్రం లేదు. మరణించినటువంటి వాడికి జననం, జన్మించినటువంటి వాడికి మరణం, ఈ రెండు కూడా ఉంటాయి. అంతేగాని పెద్ద చక్రాలేం కాదు. రూపాయికి ఉండేటువంటి బొమ్మ బొరుసులు లాంటివి ఈ రెండు కూడా. దెర్ ఈజ్ నో జీవ నో దేవ, దెర్ ఈజ్ నో దేవ దెర్ ఈజ్ నో జీవ. దేవుడు లేకపోతే జీవుడే లేడు, జీవుడు లేకపోతే దేవుడే లేడు. ఒక రూపాయి బిళ్ళ ఉందనుకోండి, దానికి చుట్టూ ఉండేటువంటిదే ఈ ప్రపంచం. బొమ్మ అనేటువంటి వాడు దేవుడైతే అచ్చు అనేటువంటి వాడు జీవుడు అవుతాడు. అచ్చు బొమ్మ లేకపోతే రూపాయి నాణం అనేది చెందుతుందా? దాన్ని ఎవ్వడు తీసుకోడు, చల్లనే చల్లదు. కాబట్టి దేవుడుంటేనే జీవుడు, జీవుడుంటేనే దేవుడు. అందుకే దేవుడు చేసినటువంటి మనుషులు, మనుషులు చేసినటువంటి దేవుళ్ళు, వీళ్ళిద్దరినీ ఒకరినొకరు చేసుకున్నారన్నమాట. అంతే, అంతేగాని అంతకంటే వేరే కాదు. ఈ శరీరాన్ని దాల్చటం, శరీరాన్ని వదిలేయటం, ఈ ప్రక్రియ కర్మలకు సంబంధించిందా, సత్యానికి సంబంధించిందా, భగవంతుడికి సంబంధించిందా? చూడండి శాస్త్రి గారు ఎటువంటి క్వశ్చన్ అడిగారు. అందుకే చెప్పేవాడిలో ఎంత శక్తి ఉన్నా కానీ వినేవాడిలో కూడా అంతే శక్తి ఉండాలి, లేకపోతే అడగలేరు, చెప్పలేరు అన్నమాట. ఈ ప్రశ్నకి ఎవడు కూడా సమాధానం చెప్పలేరు. సద్గురువు చెబుతున్నారు చూడండి. అసలు దేని ప్రత్యేకత దాంది, అది ఇంకొక దానికి సంబంధించింది కానే కాదు. కాబట్టి సత్యానికి సంబంధించిన ప్రత్యేకత దాంది, అసత్యానికి సంబంధించిన ప్రత్యేకత దీంది. ప్రతి ఒక్కడూ కూడా నేను నేను అనే అంటాడు, నాది నేను. కాబట్టి దేవుడిలో ఉండేటువంటి నేను, మనిషిలో ఉండేటువంటి నేను, సర్పంలో ఉండేటువంటి నేను, నందిలో ఉండేటువంటి నేను, పందిలో ఉండేటువంటి నేను, అన్నిట్లో నేను అనేటువంటిది ఉంది. అదే రమణ మహర్షి అనేదన్నమాట. నేను అనేటువంటి మూలానికి పో, అది చెప్తున్నాడు ఆయన. నేనెవడిని అని అడుగుతాడు ఆయన అందరినీ. రమణ మహర్షి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడిని కోహం, నేనెవడిని. వీళ్ళు చెప్పే లోపే ఆయన అంటాడు నేను ఎవడిని అని ఫుల్ స్టాప్ పెడతాడనమాట. అంటే క్వశ్చన్ మార్క్ పెడితేనేమో ఎవడు అనేటువంటిది వస్తుంది, నేను ఎవడిని అని. నేను ఎవడిని అని ఫుల్ స్టాప్ పెడితే ఎవడనేటువంటి వాడే నేను అంటే అర్థమైంది, మీరు చూస్తున్నటువంటి ఆ భగవంతుడే నేను. ఇటువంటి ఎన్నో విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. సాధన చేసేటప్పుడు కొన్ని శక్తులు సిద్ధులు వస్తాయంటారు కదా, అసలు నిజంగా వస్తాయా అని అడిగాడు ఆయన. అంతేకాదు చెప్తున్నాడు, చిన్న బిడ్డ పెద్దవాడయ్యాక కదా మీసాలు గడ్డాలు వచ్చేది, మరి చిన్నప్పుడు ఎందుకు రావు? చూడండి ఏమడిగాడు, చిన్నప్పుడు ఎందుకు రావు? అది ఆ సమయం కాదు, సమయం వచ్చినప్పుడే ఏదైనా వస్తుంది అంటుండే జిల్లెళ్ళమూడి అమ్మవారు. మరి సిద్ధుల వెనక పడొచ్చా, అవసరం లేదా అని అడిగాడు. నీ కర్మ బాగలేకపోతే పడతావు, పడినందువల్ల సిద్ధులు రావు. ఆల్రెడీ సిద్ధించే నీవు జన్మిస్తావు. అది హీర్ ఫ్రమ్ దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకున్నట్లయితే అదే సాధన అనే అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే సిద్ధి అనేటువంటిది అవుతుంది. అటు అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాపట్లకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అపర అన్నపూర్ణమ్మ అనసూయమాత జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి తరించండి. కాశీలో కాలితేనే మోక్షం అంటారు, శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం అంటారు, జిల్లెళ్ళమూడిలో అన్నం తింటేనే మోక్షం అన్నారన్నమాట. కాబట్టి అందరూ ఒకసారి పవిత్ర క్షేత్రాలైనటువంటి శ్రీకాళహస్తిని అలాగే జిల్లెళ్ళమూడిని దర్శించి ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి భోజనం చేసి రండి. మీకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.